హాయ్ అండి అందరికీ. మధ్యాహ్నం అయితే వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదా, దానికోసం అయితే గోరింటాకు తెంచుకుంటున్నాను. నీట్గా పుల్లలు లేకుండా అయితే వాటిని తెంచుకోవాలి. మార్నింగే వక్కాను చింతపండు నానబెట్టాను, దాంతోపాటు లెమన్ కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ పడుతుండగానే మా బుడ్డిగాడు వచ్చి నాకు అని చేయి చూపిస్తున్నాడు. ఇక పద ఇద్దరం పెట్టుకుందామని అయితే బెడ్రూమ్లోకి వెళ్ళాము. ముందుగా అయితే కాళ్ళకు పెట్టుకుందామని అయితే పట్టీలు తీసేసాను. అవి ఉంటే ఊరికే అడ్డొస్తాయని పట్టీలు తీసేసి పక్కన పెట్టి గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. నాకు వచ్చింది ఒకటే డిజైన్, ఆ డిజైన్లో మాత్రమే నేను పెట్టుకుంటున్నాను. అలాగే చేతికి కూడా అదే డిజైన్ అయితే పెట్టుకున్నాను. బుడ్డిగానికి కూడా గోరింటాకు పెట్టాను, కానీ వాడు 5 నిమిషాలు కూడా ఉంచుకోలేదు, వెంటనే తీసేశాడు. తీసేసి మమ్మీ నాది చాలా బాగా పండింది, సూపర్గా పండింది అని చెప్తున్నాడు. సూపర్గా పండిందని మాత్రం చెప్తున్నాడు. నేను కూడా 2-3 అవర్స్ ఉంచుకొని అయితే గోరింటాకు తీసేసాను. చూడండి చాలా ఎర్రగా పండింది. తీసేసిన వెంటనే కడుక్కోకుండా కొద్దిసేపు అలాగే ఉంచుకొని కొబ్బరి నూనె అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే ఇంకా కలర్ ఎక్కువగా అవుపిస్తుంది. ఇదైతే నేను ఎప్పుడు యూజ్ చేసే టిప్, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. నేను యూజ్ చేసిన టిప్స్ మీకు యూజ్ఫుల్ అయితే యూజ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.